నమస్తే అండి. నేను మొన్న ఏదైతే నిన్న సాక్షి పేపర్‌లో ఒక న్యూసు రాశారు. ఏది మన వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏదైతే వీళ్ళు పెట్టారో కూటమి, దానికి సంబంధించి ఆ! మన మిత్ర మరో మారీచుడే. నాడు సేవామిత్ర, నేడు మనమిత్ర. పేర్లు మారినా కుట్రలు మాత్రం అవే. 520 రకాల సేవల 420 మోసాల. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం. తర్వాత కింద హెడ్లైన్స్ ఒకటొకటి రాసుకుంటూ వెళ్ళారు. ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం. ఇది చెప్తే మీకు ఏం గుర్తొచ్చిందండి? ఇది ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు, ఫ్యామిలీ ఎంత సంపాదిస్తారో ఇవన్నీ ఎప్పుడు వాలంటీర్స్ ఉన్నప్పుడు వైసీపీ క్రియేట్ చేసి డాటా ఏదైతే ఉందో అప్పుడు ఎంత మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, మీ డాటా చోరీ అవుతుందండి, మొత్తం తీసుకొని వచ్చి హైదరాబాద్లోని నానాయకరామగూడలో పెడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అప్పుడు చెప్పారు. అలాగా వీళ్ళు సాక్షిలో ఏదైతే పెట్టారో వీళ్ళకి చెప్పినట్టు ఉంటాయండి ఇవన్నీ. ఏదో కూటమికి చెప్పినట్టు ఉండవు. వాళ్ళే చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే దాన్ని అంటారు చోరీ. ఎందుకంటే సచివాలయాల్లో అవి ఇవి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి చూపించడం, వీళ్ళు వాలంటీర్స్ వచ్చి మొత్తం డాటా తీసుకోవటం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ప్లాను. ఇది సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలాగైనా పాడు చేసేయాలి. ఎలాగైనా ఇది దీనికి తప్పుగా అర్థమయ్యేలా క్రియేట్ చేయాలన్నట్టు సాక్షిలు ఇలా రాసుకుంటూ వచ్చారు. ఇది ఏంటంటే చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి అస్సలు ఏంట్రా బాబు ఇంత మంచిగా చేసినా ఇలా రాసుకొని వస్తున్నారేంటా అనుకుంటారు. ఎందుకంటే ఎవరు నమ్మరండి మీ మాటలు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక పాట రాశాను చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఒక పాట రాశాను. మాట వినాలి జగను మాట వినాలి. అందులో చెప్పాను, అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. అందులో ఒక బిట్టు ఇలాగ అబద్ధాలు ఏమేమో ఉంటాయి వీళ్ళు, ఇలాగే ఉంటాయి. ఇక నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అప్పుడు వాళ్ళు చోరీ చేశారు డాటా అని చెప్పారు. పోన్లేండి వాళ్ళ మానానికి వాళ్ళు పోతారు, 11 వచ్చినాయి ఎక్కువ అని వదిలేశారు. కానీ అలా కాకుండా వాళ్ళ ఆ మ్యాటర్ అంతా బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారంట. వాట్సాప్ అనేది ఇంటర్నేషనల్ గ్రూప్, అది ఏదో చిన్న గ్రూప్ కాదు. ఎందుకంటే మనం చూడండి, ఏమైనా లోన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేస్తారు. అది కామన్. ఇప్పుడు అంటే ఇది మొత్తం డేటా తీసేసుకుంటున్నారు అది ఇది అని. మీ మాటలు కానీ మీ చేతలు కానీ ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరండి ఇక్కడ. అయిపోయిందంతా. ఈ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అనేది మంచి ప్లాన్ వాళ్ళది, బాగుంది. అది వాడుకోండి అందరూ. ఇలాంటి మాటలు నమ్మకండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.